రవి, శృతి వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అది చూసిన మీనా రండి మీకోసమనే స్పెషల్‌గా చపాతీ చేశాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం లేదు మీనా మేము బయటన తినేసి వచ్చాము అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న పళ్ళాన్ని చాలా గట్టిగా ఇసురుతూ ఉంటాడు. ఏంటి మీకోసం అని చెప్పి ఈ చపాతీలు, రోట్లో నూరిన పచ్చడి చేస్తే మీరిప్పుడు బయటన తిని వచ్చాము అంటే ఎలా ఊరుకుంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రవి మాత్రం ఎందుకో బయటన తినాలనిపించింది. అందుకే బయటన తినేసి వచ్చాం అన్నయ్య అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలుకి మాత్రం చాలా కోపం వచ్చేసి మరి ఇవన్నీ ఏం చెయ్యాలి తినరా తినరా అని చెప్పేసైతే ఆ చపాతీని నోరులో కూరేస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నీకోసమే కదరా ఇంత కష్టపడి చేసింది. అలాంటిది నువ్వు ఇలా వదిలేస్తాను అంటే ఎలా కుదురుతుంది? తినరా తినరా అని చెప్పేసైతే తన నోట్లో కూరేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శృతికి చాలా కోపం వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా ఆడుతున్నావు ఆటలు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం తన నోట్లో మొత్తాన్ని కూరేస్తూ ఉంటాడు. అది చూసిన శృతి అయితే షట్ అప్ అని చెప్పేసైతే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం తన వైపు చూసి ఏంటి షట్ అప్ అంటున్నావేంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన శృతి మాత్రం మరి కాదా మేము తినేసి వచ్చాము అని అంటే ఇంకా ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మీనాని చూసి ఎలా భరిస్తున్నావు మీనా వీడిని? ఇలాంటి వాడిని నువ్వు అసలు పెళ్లి చేసుకోవడమే మంచిది కాదు. అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎలా భరిస్తున్నావు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.